పొట్టలో కొవ్వుల్ని కరిగించుకోవాలంటే సాధారణ వ్యాయామాల కంటే జపనీయులు చేసే కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు మరింత సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యాయామాలేంటి? పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి అవి ఎలా ఉపయోగపడతాయి అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. 4 నిమిషాల వ్యాయామం. సాధారణంగా అరగంటో గంటో వ్యాయామాలు చేసి ఆపై విశ్రాంతి తీసుకుంటాం. కానీ టబాటా వ్యాయామాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వీటిని కేవలం 4 నిమిషాలు మాత్రమే చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 20 సెకండ్లు ఎక్సర్సైజ్ చేసి 10 సెకండ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే 8 సార్లు దీనిని రిపీట్ చేస్తే తద్వారా ఎంచుకున్న వ్యాయామం పూర్తయ్యేసరికి 4 నిమిషాలు పూర్తవుతుంది నిపుణులు అంటున్నారు. లాంజెస్, బర్ఫీ జంపింగ్, జంప్ స్క్వాట్, పుషప్, క్రంచెస్, కీ జంప్స్ వంటివన్నీ టబాటా వ్యాయామాల కిందే వస్తాయట. ఈ వ్యాయామాలు చేస్తున్నప్పుడు పొట్టపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని, తద్వారా ఆ భాగంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఆయా వ్యాయామాన్ని బట్టి చేతులు, కాళ్ళు, తొడలపై ఒత్తిడి పడి ఆ భాగాలు నాజుగ్గా మారుతాయని కూడా అంటున్నారు. ఇక వీటిలో కాస్త అనుభవం వచ్చే కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని, విశ్రాంతి సమయాన్ని పెంచుకుంటూ పోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 40 సెకండ్లు వ్యాయామం చేస్తే 20 సెకండ్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే ఈ వర్కౌట్లను ఫిట్నెస్లో అనుభవం ఉన్నవారే చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాయామాలు కొత్తగా ప్రారంభించేవారు వారి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ తరహా వ్యాయామాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తున్నారు. రేడియో టైసోతో రోజు ప్రారంభం. జపనీయులు తమ రోజుని రేడియో టైసో అనే ప్రత్యేక వ్యాయామాలతో ప్రారంభిస్తారంట. ఎక్కువగా చేతులు, కాళ్లను వేగంగా కదిలిస్తూ శరీరాన్ని ముందుకి వెనక్కి వంచుతూ చేసే ఈ వ్యాయామాల వల్ల ఆయా భాగాలకే కాకుండా పొట్ట, నడుంపైన ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా అక్కడ పేరుకున్న కొవ్వులు కరిగిపోతాయని వారు చెప్తున్నారు. సరదాగా తగ్గించుకోండి. మనలో చాలా మందికి వ్యాయామం అంటేనే నీరసం వచ్చేస్తుంది. మరి ఇలాంటి వారు వ్యాయామ ఫలితాలతో పాటు సరదాను కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే హులా హూప్ వ్యాయామం ఎంచుకోవటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వ్యాయామ రొటీన్లో సరదాను పెంచుకోవడానికి జపనీయులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్కౌట్ పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడంలో సమర్థంగా పనిచేస్తుందని వారు వెల్లడిస్తున్నారు. హులా హూప్ రింగ్ని నడుం భాగం నుంచి జారిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ తిప్పడం వల్ల నడుం, పొట్ట కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుందని నిపుణులు తెలిపారు. ఫలితంగా ఆయా భాగాలు నాజుగ్గా మారతాయని వారు పేర్కొన్నారు. ఇక హులా హుప్ రింగ్తో ట్విస్టులు, స్క్వాట్లు వంటి వ్యాయామాలు చేయడం వల్ల కాళ్ళు, చేతులు, కోర్ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుందని సూచిస్తున్నారు. దీంతో అక్కడి కొవ్వులు, క్యాలరీలు కరిగి ఆ భాగాలు నాజుగ్గా మారుతాయని అంటున్నారు. సిటప్స్ కాస్త కొత్తగా. చాలా మంది వ్యాయామ రొటీన్లో భాగంగా నేలపై వెల్లికలా పడుకొని ముందుకు లేవటం, తిరిగి యథాస్థానానికి రావటం, ఇలా విభిన్న భంగిమల్లో చేసే సిటప్స్ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే జపనీయులు దీనినే భిన్నంగా ప్రయత్నిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సీజా సిటప్స్ గా పిలిచే ఈ వర్కౌట్స్ సీజా భంగిమలో కూర్చొని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొందరేమో ఒక మోకాలను మడిచి మరో మోకాలను నేలపై చాచి ఈ వ్యాయామాలు చేస్తుంటారు. మరికొందరు 2 మోకాళ్లను వెనక్కి మడిచి వాటిపై కూర్చొని విభిన్న భంగిమలో సాధన చేస్తుంటారని వివరిస్తున్నారు. ఇలా శరీరాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో పొట్ట కండరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, ఫలితంగా అక్కడి కొవ్వులు, క్యాలరీలు కరిగిపోయి పొట్ట తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.